ఏంటి ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు మీరు? రవి గారు, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. కర్ణాటక రాజకీయ పరిణామాలు ఇవాళ సిద్ధరామయ్య గారు రాజీనామా చేయడం, ఆమోదం పొందడం, 1వ తారీఖు రోజు డికే శివకుమార్ గారు పదవి బాధ్యతలు చేపట్టడం, సజావుగా ముందు జరిగినటువంటి ఒప్పంద ప్రకారం కేంద్ర అధిష్టానం దాన్ని ఒక పద్ధతి ప్రకారం హ్యాండిల్ చేసి వాళ్ళిద్దరిని కూడా సయోధ్య కుదిరించారు. మొదలు ఎన్నికలైన తర్వాత ఇమీడియట్గా దాన్ని అమలుపరచడంలో కూడా ఆ మాట నిలబెట్టుకొని వారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. అయితే కర్ణాటకకు తెలంగాణకు సాపత్యం లేదు. కర్ణాటక యొక్క పరిస్థితులు వేరు. కర్ణాటకలో డికే శివకుమార్ గారు రాష్ట్ర పార్టీ అధినేతగా, స్ట్రాంగ్ లీడర్గా, అదేవిధంగా సిద్ధరామయ్య గారు కూడా అంతకుముందు ముఖ్యమంత్రిగా ప్రూడ్ ముఖ్యమంత్రి, సెకండ్ టైం కంపల్సరీ గెలుస్తాడనుకున్న పరిస్థితుల్లో కూడా కొన్ని కారణాల వల్ల ఆసారి గెలవలేదు. ఆయన సిఎల్పి లీడర్గా చాలా యాక్టివ్గా పనిచేసినారు. ప్రజల్లో కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అతని మంచి ఫాలో అప్ ఉన్నటువంటి లీడర్. అంటే రెండు కూడా సమఉజ్జీలైనటువంటి నాయకులు. వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడం పార్టీకి అత్యవసరమైంది. కేంద్ర పార్టీ చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉన్న సమయంలో కూడా డికే శివకుమార్ గారు ఏ విధంగా నిలబడ్డాడు. ఆయన మీద ఈడీ కేసులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తే అహ్మద్ పటేల్ గారి యొక్క రాజ్యసభ ఎన్నికల సమయంలో వారు నిర్వహించిన పాత్ర కానివ్వండి, అనేక ట్రబుల్ షూటర్ అనే అని చెప్తారు. కాబట్టి అతనికి కంపల్సరీ ఇవ్వాలి, ఫస్ట్ టైం ఇవ్వాలని చెప్పి కేంద్ర నాయకత్వం ఆలోచించిన వయసు ప్రకారం, అదేవిధంగా సిద్ధరామయ్య గారి యొక్క ఇమేజ్, ఆయన ఇమేజ్ కూడా ఎన్నికల్లో గెలవడానికి చాలా పార్టీకి ఉపయోగమైంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వారికి ఒక ఫార్ములా ఏర్పాటు చేసిన, ఆ ఫార్ములాకి అనుగుణంగా అమలు జరుగుతుంది. భవిష్యత్తులో కూడా వారికి ఏ ఒప్పందాలకు అనుగుణంగా ముందుకు పోతుంది. తెలంగాణలో ఆ విధమైన పరిస్థితి లేదండి. సిద్ధరామయ్య గారు కూడా మొరాయించినట్టుగా కనపడుతుంది కదా, నేను ఇప్పుడు రిజైన్ చేయను సహజంగా. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మొరాయించిందా లేదా ప్రెస్ స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ ఎవరు లేదు, మిగిలిన స్పెక్యులేషన్, అంతర్గత పోరైతే జరిగింది. మనం ఒకళ్ళు చూసి భాషలు చెప్పారు, వారు ఏమనుకుంటారో చెప్పలేం కదా. వారు అంతర్గతంగా ఏం జరిగింది అనేది, ఆయన ఇష్టంగా దిగిండా అనేది ఎవరికి సంబంధించినటువంటి అది ఉన్నది. పార్టీ మొదలు అనుకున్న ప్రకారం జరిగింది. ఒక 6 నెలలు అటు ఇటు అయినా కూడా 2.5 years అనుకున్నారు, 3 years అయినా కూడా దానికి వచ్చింది. దానివల్ల కూడా ఆయనకు కూడా సేఫ్ జోనే. ఎందుకంటే సమన్యాయం చేస్తున్నారు. సమన్యాయం చేయడం అనేది అవసరం. సమన్యాయం అంటే ఇక్కడ మొదట్లో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఈ విధమైన ఒప్పందాలు జరిగినట్టు ఎక్కడ కూడా మాట రాలేదు. అధికార మార్పిడి కోసం అక్కడ ఎంత అయితే జరిగిందో ఆ విధమైన ఒప్పందాలు అయినట్టు మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కానివ్వండి, తర్వాత కానివ్వండి, అలాంటి వార్తలు రాలేదు. కాకపోతే జాతీయ పార్టీల్లో మార్పు ఉంటుంది. ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ గారిని ఎన్నికల ముందు ఆయన్నే కంపల్సరీ ముఖ్యమంత్రి అని చెప్పిండ్రు. తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితులు, అవగాహనలు అనుగుణంగా మార్చుకుంటారు. ఏదైనా జాతీయ పార్టీలకు మారింది కదా. అయితే ఇక్కడ కనుక పరిస్థితి ఇక్కడ ఉన్నట్టేం లేదు. ప్రూడ్ ముఖ్యమంత్రిగానే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా, ప్రూడ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే రోషయ్య గారు ఇప్పుడు ప్రూడ్ ముఖ్యమంత్రిగా లేరా? రోషయ్య గారు తనంతర తానుగా తప్పుకున్నాడు. రోషయ్య గారి విషయంలో తప్పుకున్నారా, తప్పించారా? అంటే ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఇష్యూ వచ్చింది కాబట్టి, వృద్ధుడు కాబట్టి ఆయన త్యాగలు చేయలేడనే ఉద్దేశంతో తప్పించారా? వృద్ధుడు అనేది కాదు, ఆయన తెలంగాణ తీర్మానం చేసి పంపిన తర్వాత ఆంధ్ర నాయకత్వంలో వచ్చినటువంటి ఒత్తిడి ఆయన మీద, ఆంధ్ర లోపల అన్ని పార్టీల నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చింది ఆయన మీద. మీరు తెలంగాణ తీర్మానం ఎట్లా పంపినరు, మీరు ఒప్పుకొని ఎందుకు పంపినరు, ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయింది మానసికంగా. తట్టుకోలేక నేను దీంట్లో ఉండా అని చెప్పి తనంతలు తాను స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నాడు. అంతే తప్ప మీకు ఇక్కడ రోషయ్య గారిని బలవంతాన్ని తప్పించలేదు. రాజశేఖర రెడ్డి గారు, మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రుల్ని మారుస్తుంది అన్నటువంటి సంస్కృతికి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత దానికి ఫుల్ స్టాప్ పెట్టడమే జరిగింది. సిద్ధరామయ్య గారు ఇంతకుముందు కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి, రెండోసారి ఉన్నా, ఆ 2 సందర్భాల్లోనే కానివ్వండి, ఎక్కడ కూడా ముఖ్యమంత్రి మార్పులు అనేటువంటి అంశంలో కూడా ఎక్కడ కూడా దాన్ని అవకాశం ఇవ్వలేదు సోనియా గాంధీ గారి నాయకత్వంలో. తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చినా, ఖర్గే గారు వచ్చినా అదే ఒక పద్ధతి కొనసాగుతుంది.
కర్ణాటక మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాల్లో కూడా ఆయన మార్చడం జరిగింది. పంజాబ్లో కూడా అక్కడ జరిగిన అతను ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే పంజాబ్లో ఒక దగ్గర జరిగింది లాస్ట్ ఎన్నికల ముందు. అంటే పరిస్థితులు కల్పించారు, పరిస్థితులు అక్కడ వచ్చినాయి. ఇక్కడ ముందు జరిగిన ఒప్పందం ప్రకారం తెలంగాణలో అట్లాంటి అవకాశం లేదు. 5 సంవత్సరాలు పూర్తి కాలం ఉంటారు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈ ప్రజలందరూ ఆమోదించి ఓటేసి గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంచుతారు. ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగింపు, ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే కానివ్వండి, అభివృద్ధే కానివ్వండి, ఫ్యూచర్ సిటీ పేరు మీదే కానివ్వండి, మిగిలిన జరిగే ఎనీ అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు ఒక నేరేటివ్లో ఇప్పుడు మన మోడల్ కాన్స్టిట్యున్సీకి ఒకటి పెడుతున్నటువంటి స్కూల్స్, ఎడ్యుకేషన్ విషయంలో తెస్తున్న రిఫార్మ్స్, ఇంటర్మీడియట్ దాంట్లో కానివ్వండి, 10th దాంట్లో అకాడమిక్లో తెస్తున్న రిఫార్మ్స్ కానివ్వండి, హెల్త్ వైజ్ కూడా అన్ని హాస్పిటల్స్ను అది చేస్తున్నారు. తర్వాత ఇందిరమ్మ ఇన్సూరెన్స్ అందరికి ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు జూన్ ఎక్కడి నుంచి అమలు కాబోతుంది అది. ఎందుకంటే అది ప్రతి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్, ఇందిరమ్మ భరోసా అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అనేకమైనటువంటి 6 గ్యారంటీల విషయం వదిలేసి ముందు ఇవన్నీ ఎందుకు సార్? ఎవరు అడగలేదు కదా. 6 గ్యారంటీలు ముందు కదా మనకు కావాల్సింది. 6 గ్యారంటీలు డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి తీసుకొస్తామని చెప్తారు, ఇవి కూడా చేయరు. లేదు, 6 గ్యారంటీలు లేనివి కూడా చేసిండ్రు. 6 గ్యారంటీలు కూడా పూర్తి చేస్తారు. ఇప్పుడు రుణమాఫీ చేయలేదా 6 గ్యారెంటీలో? ఇందిరా మన హౌస్ హోల్డర్స్కు పవర్ సబ్సిడీ ఇస్తుంటారు కదా, 200 యూనిట్లు కరెంటు, గృహజ్యోతి ఇస్తున్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఉచిత బస్సు నడుస్తున్నది. మీకు ఇవ్వలేనిది 2,500 రూపాయలు వాళ్ళ మహిళలకు ఇచ్చాల్సిన పథకము. వృద్ధులకు పెన్షన్ పెంచలేదు. రైతు భరోసా 12,000 చేసిండ్రు. ఒక విడత 2 విడతలు వేసి ఇప్పటికి ఎన్ని విడతలు ఇవ్వాలి సార్? యాక్చువల్గా అయితే 3 విడతలు ఇవ్వాలి. ఒక విడత 2 సంవత్సరాలు అంటే 2 ఇచ్చారు, ఇంకా 4 ఇవ్వాలి. ఇప్పుడు 3 ఇంకా రాలేదు, 2 ఒకటి స్కిప్ అయింది. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతున్నది. ఒడ్లు కొనుగోలు ఉన్నది కాబట్టి కొంత ఆలస్యమైంది. దాని మీద కూడా రచ్చ నడుస్తుంది ఇప్పుడు. ఒడ్లు కొనుగోలు మీద, ఒడ్లు కొనుగోలు మీద అది అనవసరమైనటువంటి రచ్చ. అది ఒడ్లు కొనుగోలు విషయంలో పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అది FCA ద్వారా కొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేటివ్గా తీసుకొని కళ్ళాల నుంచి డైరెక్ట్ ఒడ్డు కొనాలనేటువంటి పద్ధతి పెట్టిండు ఆయన. దాన్ని కొనసాగింపు కేసీఆర్ గారు కూడా చేసిండ్రు. దాన్ని వారు కూడా అయితే ఎక్సెస్ ఆఫ్ ఈల్డింగ్ వచ్చింది. విన్నారా? వాళ్ళు 52 లక్షల మెట్రిక్ టన్నులకే అప్రూవల్ ఇచ్చిండ్రు. ఇప్పుడు 1,00,000 టన్నుల పైన పండి ఉంది. 52,000 మెట్రిక్ టన్నులకే అప్రూవల్ ఇచ్చిండ్రు. 1,00,000 టన్నుల పైన 40,000 టన్నులు అని అంటున్నారు. ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 1,00,000 టన్నుల. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రధానమైనటువంటి ఫెయిల్యూరు, ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే కార్యక్రమం నడవదని మేము ప్రైవేట్ గోడౌన్స్ కూడా తీసుకొని నింపుతున్నాం. కానీ రెండు పంటలుగా 1,00,000 మెట్రిక్ టన్నులు కొంటా అని చెప్పారు. ఒక నిమిషం, 2 టర్మ్స్ నుంచి కొన్నటువంటి ధాన్యం గోడాన్లలో మూలుగుతున్నది. అది లిఫ్ట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎట్లా ఫిల్ చేస్తారు? ఇప్పుడు దాంతో వచ్చిన సమస్య, ఈ సమస్య కారణం కేంద్ర ప్రభుత్వం. సమస్య పక్కన పెడితే ఇప్పుడు ముందు రైతులు ఒకటి ఏంటంటే మొదటి నుంచి వాళ్ళు కాస్టింగ్ చేస్తూనే ఉంది. చివరి గింజ వరకు కొంటారన్న మాట కట్టుబడి ఉన్నారు. చివరి గింజ వరకు ఇప్పుడు కూడా కొంటారు. నిన్న శ్రీధర్ బాబు గారు అండ్ బట్టి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యాదాద్రి భువనగిరి జిల్లా విజిట్ చేసిండ్రు. వాళ్ళు పూర్తి భరోసా ఇస్తున్నారు. భరోసా కోసం కూడా అన్ని జిల్లాలు మంత్రులు స్వయంగా తిరుగుతున్నారు, మానిటర్ చేస్తున్నారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత లేదు, గోడాన్స్ స్టాక్ లేకుండా ఉన్నదని చెప్పి ఊహించలేదు. దాని ఉన్న రిపోర్ట్ కంటే కూడా ఎక్సెస్ ధాన్యం రావడం 52 లక్షలు అంటే 70 లక్షలు వస్తుంది అనుకున్నారు. డబల్ వచ్చింది. అది అక్కడ వచ్చిన సమస్య అది. అంచేత కాంగ్రెస్ ఇక్కడ మీరు ఏ పరిస్థితిలో కూడా అలాంటి కర్ణాటక లాంటి పరిణామాలు లేవు. దానికి అది ముందస్తు ఒప్పందం. ఇక్కడ అలాంటిది ఏమి లేదు, ఒప్పందం లేదు, పరిణామాలు జరగవచ్చు. సరే, ఇప్పుడు రేపు మనం ఉండమా అనే దానికి గ్యారంటీ లేదు. మీరు రేపు జరిగే పరిణామాల మీద వాళ్ళు ఎవరు కూడా గ్యారంటీ చెప్పలేదు. ఓన్లీ స్పెక్యులేషన్. ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటేంటంటే మనిషి ఆప్టమిస్టిక్, ఆశావాదులు కాబట్టి ఉండాలని ఆయన కోరుకుంటుంటే ప్రజలు కూడా కోరుకుంటారు. ప్రజలు కోరుకుంటున్నారా? ప్రజలు కోరుకుంటారు లేదో ప్రతిపక్షం వాళ్ళని అడిగి చెప్తే సరే. సరే, ముందు మీరు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి విజయసాగర్ గారు, అంటే సరే రాష్ట్రాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది